అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటనతో క్రూడాయిల్ ధరలు తగ్గాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో కలవరపెట్టిన క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ట్రంప్ ప్రకటించగానే ముడి చమురు ధరలు 5% క్షీణించాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 4.94% తగ్గుముఖం పట్టి $67.95 వద్ద ట్రేడ్ అయింది. యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ రకం కూడా 5% మేర క్షీణించి బ్యారెల్ $65 వద్ద కొనసాగింది. మార్కెట్లు ముగిసే సమయానికి స్వల్ప లాభాలతో సర్దిపెట్టుకున్నాయి. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్ మిసైల్స్తో దాడి చేస్తోందంటూ ఇజ్రాయెల్ ఆరోపించింది. దీంతో మదుపర్ల లాభాలు దెబ్బకు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ 1100 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ 25,050 పాయింట్ల దిగువకు చేరింది. ఇరాన్ అణుస్థావరాలపై యుఎస్ దాడి చేసింది. దీంతో హర్మూజ్ సంధిని మూసివేయాలని ఇరాన్ నిర్ణయించింది. పార్లమెంట్ ఆమోదించడం మిగిలి ఉంది. ఇంతలోనే కాల్పుల విరమణ ప్రకటనను ట్రంప్ ప్రకటించారు. హర్మూజ్ జలసంధిని మూసివేస్తే బ్యారెల్ చమురు ధర $80 దాటుతుందని అంచనా వేశారు. దీనివల్ల ప్రధానంగా దిగుమతులపై ఆధారపడే భారత్కు ద్రవ్యలోటు పెరుగుతుంది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటన ఒక్కసారిగా దిగొచ్చిన క్రూడాయిల్ ధరలు 5% క్షీణించిన ముడి చమురు ధరలు బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 4.94% తగ్గుముఖం పట్టింది.